సకల జీవకోటికి ఆహార భద్రతను అందించే రైతు రక్షణకు పొడమి భద్రతకు కృషి చేద్దాం. ప్రజలను ఆకర్షిస్తున్న సైకత్ శిల్పం. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు సకల జీవకోటికి ఆహార భద్రత కల్పించే ఏకైక నేస్తం రైతు మాత్రమే. ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆహార పంటలను ఉత్పత్తి చేసే రైతులు నేడు ఎన్నో కష్టాలు నష్టాలకు గురవుతున్నారు. ఆధునిక కాలంలో వ్యవసాయం అత్యంత భారంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు. వ్యవసాయ రంగంలో రసాయనిక వినియోగం పెరిగిపోవడంతో భూసారం అత్యంత విషతుల్యంగాను, ఆహార పదార్థాలు విషతుల్యంగాను మారుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ సాగు విధానాలను రైతులకు అందిస్తే అత్యంత అద్భుత ఫలితాలను సాధిస్తూ రైతులు అన్ని రకాల ఆహార ఉత్పత్తులను సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వం పాలకులు జై కిసాన్ అంటూ నినాదం చేయటమే కాదు, రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత్ శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన ధన్యత, దేవిన సోహిత రైతును రక్షిద్దాం, రసాయనిక బారి నుండి పొడవుని రక్షిద్దాం అంటూ డిసెంబర్ 23న రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేటలో సైకత్ శిల్పాన్ని రూపకల్పన చేశారు. వ్యవసాయ రంగ రక్షణ కోసం, రైతుల కోసం రూపకల్పన చేయబడిన సైకత్ శిల్పం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రతి విశిష్ట దినోత్సవానికి శ్రీనివాస్ సారథ్యంలో ధన్యత, సోహిత విశిష్ట సేవలు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి రూపకల్పన చేయటం, సమాజానికి సరికొత్త సందేశం అందించడం విశేషం. ఈ ఏడాది కిసాన్ దివాస్ పురస్కరించుకుని పొడవి రక్షణకు, రైతు సంక్షేమానికి రూపకల్పన చేసిన సైకత్ శిల్పాన్ని మరి మీరు దర్శించండి. వ్యవసాయ రంగానికి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే రైతు సంక్షేమం సాధ్యపడుతుందని వ్యవసాయ రంగ నిపుణులు కూడా వివరిస్తున్నారు. నా పేరు దేవిన సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా సైకత్ శిల్పాల ద్వారా కృషి చేస్తూ ఉంటాం. డిసెంబర్ 23వ తేదీన మన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జయంతిన మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాము. దానిలో భాగంగా రసాయన వాడకం తగ్గిద్దాం, పొడమికి ప్రాణం పోద్దాం అన్న నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. జై జవాన్, జై కిసాన్.